శ్రీకాంత్ తెలుగు సినిమా చరిత్రలో 100 సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ గా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే శ్రీకాంత్ ఆయననే ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో తన ఫేవరెట్ హీరోతో కలిసి నటించాడు. తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆయనతో నటించే అవకాశం రాలేదు. అయితే 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఒక పాత్ర చేయాల్సిందిగా దర్శకుడు వివి వినాయక్ శ్రీకాంత్ని కోరాడట. కానీ సరైన పాత్ర కాకపోవడంతో శ్రీ ఆ ఆఫర్ను వదులుకున్నాడట. ఆ సినిమాలో నటించలేకపోయానన్న బాధ తనను ఇంకా వేధిస్తుందని, అయితే ఖచ్చితంగా మళ్ళీ ఏటీఎం లాంటి పాత్రలో అన్నయ్యతో కలిసి నటిస్తానన్నారు శ్రీకాంత్.